హాయ్ హలో నమస్తే. ఈరోజు మరి ఒక పజిల్తో మీ ముందుకి. గతంలో ఈ పజిల్ చేశాం కానీ ఇది ఇంకొక రకంగా చూపించబోతాం. శ్రద్ధగా చూడండి, క్షుణ్ణంగా పరిశీలించండి. ఓకే. ఈ పజిలు మిస్సింగ్ స్క్వేర్ గళ్ళు ఈ రెండు ఒకటే. ఈ రెండు ఎలా చేస్తున్నాం చూడండి మీరు. ఓకే. ఈ రెండు ఒకటే 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 గడి. ఇది ఇక్కడ పెట్టాను. ఇది ఈ గళ్ళు దాటిపోకుండా మనకి కొలతకి ఇది దాటిపోకుండా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకే. 1 2 3 4 5 13 5. ఈ గీతకి పైన దాటకూడదు. ఇది మన కటింగ్ చేసినా కూడా అంతే ఉండాలి. ఇప్పుడు ఈ కటింగ్ మీ ముందరనే మనకు చూపిస్తున్నాం అన్నమాట. ఇంతకుముందు చేసింది కటింగ్ చేసి నేను చూపించాను ఆ ఫజిల్. ఇప్పుడు ఇది చూడండి. రెండు ఒకటే. ఇందులో కటింగ్ చేస్తున్నా చూడండి. ఒకటి, రెండు, మొత్తం 4 ముక్కలు కట్ చేశాను. మిస్సింగ్ స్క్వేర్ ఫజల్ మ్యాజిక్. ఓకే. మిస్సింగ్ స్క్వేర్. ఈ ముక్కలు ఎటు బాలేదు. ఈ 4 ముక్కలు కరెక్ట్గా చేయించాను చూడండి. ముందర కట్ చేశాను ఇది. ఓకే. 1 2 1 2 3 4 5 6 7 8 9 10 11 13. 1 2 3 4 5 మీ ముందర కట్ చేశాను ఇది. ఇప్పుడు మొక్కలు కరెక్ట్గా ఉన్నాయి. ఏమి ఎక్కడ మిస్సింగ్ గడి అంటూ లేదు. ఓకే. సరే, మిస్సింగ్ గడి లేదు. చూడండి, ఈ గిర్ర దాటిపోలేదు. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 1 2 3 4 5 మిస్సింగ్ గడి ఏమన్నట్టు. మనం ఇందులో నుంచి ఒక మొక్క తీయను లేదు, యాడ్ చేసి కట్ చేసాం. ఈ మొక్క ఏమన్నట్టు మరి. మిస్సింగ్ గడి ఆశ్చర్యం. ఉన్నది ఉన్నట్టు ఈ దీంట్లోనే ఉంది. ఇదే లెంగ్త్, ఇదే. ఈ మిస్సింగ్ గడి ఏమన్నట్టు మేమందరిలో కట్ చేశాను. ఓకే. దీన్ని మళ్ళీ రివర్స్ చేసేసి ఈ మిస్సింగ్ గడి దీంట్లో ఇన్క్లూడ్ చేసేద్దాం. ఏ మొక్క తీయలేదు, ఈ మొక్క అసలు తీయలేదు మనం.
చూడండి, ముక్క ఇన్క్లూడింగ్ అయిపోయింది. ముక్క ఎక్కడ పోయిందో తెలియదు. మిస్సింగ్ గడి మాత్రం వచ్చేసింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 1 2 3 4 5. ఓకే, ఎలా పోయింది? ఇందాక మిస్సింగ్ గడి వచ్చింది, ముక్క మాత్రం మనం తీయకుండానే మళ్ళీ సెట్ చేసి ఆ విధంగా వచ్చింది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. ఇక దాట్లే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 1 2 3 4. ఇది మిస్సింగ్ గడి. ఈ మిస్సింగ్ గడి ఎలా వచ్చింది? ఇందా సెట్ చేస్తే అలా పోయింది. ఓకే, సరే. ఇందులో ఏ మొక్క తీయలేదు. క్షుణ్ణంగా పరిశీలించండి, గుర్తు పెట్టుకోండి ఇది. ఓకే, ఇది గుర్తు పెట్టుకోండి. ఇక్కడ పెట్టాను, గుర్తు పెట్టుకోండి. దీన్ని మళ్ళీ దానికి అనుసంధానం. పరిశీలించండి, మీ ముందరనే కట్ చేస్తున్నాను. ముందరనేమో కట్ చేసి పెట్టింది. ఒకటి, రెండు. దీని సంబంధం లేదు, ఇది వేరే. చూసారుగా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 1 2 3 4 5. ఓకే, ఇది సేమ్, ఇది దాటిపోకూడదు. దీనిలో నుంచి చూడండి, ఈ స్క్వేర్ కట్ చేసి అక్కడ పెట్టా. స్క్వేర్ కట్ చేసి పెట్టాం. దీన్ని ఇక్కడ పెడితే దీంట్లోది అనమాట. ఓకే, స్క్వేర్ కట్ చేసి తీశాను. స్క్వేర్ కట్ చేసి ఈ మొక్క ఇక్కడ పెట్టాను. ఇందాక దానికి కట్ చేయకుండానే మిస్సింగ్ స్క్వేర్, ఇది కట్ చేసినాక మిస్సింగ్ స్క్వేర్ ఇది ఇక్కడ పెట్టాను మొక్క. చూడండి, గమనించండి. చూడండి, ఈ మిస్సింగ్ స్క్వేరు గడి తీసి ఇక్కడ కొచ్చేసి పెట్టాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఈ గీతకి దాటలేదు, ఇదే దాటలేదు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అంతుబట్టని విషయం. దీంట్లో కట్ చేసాము, మిస్సింగ్ గడి చూపించాము, మరలా దీన్ని సెట్ చేసి ఇంక్లూడ్ చేసాము. ఈ గడి ఎట్లా వచ్చింది, ఈ గడి ఎట్లా మిగిలింది? మొత్తం 5 గళ్ళు 13 గళ్ళు, ఈ గీతలు దాటిపోలేదు, కరెక్ట్గా వచ్చేసింది. ఓకే, మళ్ళా దీన్ని మిస్సింగ్ గడి చూపిస్తాను. మళ్ళీ
మిస్సింగ్ గడి. మిస్సింగ్ గడి ఏది అంటే ఇది. మిస్సింగ్ గడి ఏదంటే ఇది. ఇది తీసి ఎడబెట్టాను. కరెక్ట్గా కొలతలు సరిపోయినాయి. ఈ మిస్సింగ్ గడికి తీసి ఎడబెట్టాను. మళ్ళా దీన్ని మిస్సింగ్ గడి ఇంక్లూడ్ చేసేద్దాం దీంట్లోకి. గీతలు దాటిపోలేదు. ఇది ఎలా వస్తుంది కాబట్టి అంతుబట్టని రహస్యం. పోతే ఇంకొక విషయం, దీని పక్కన పెట్టండి కాసేపు. ఇది తీద్దాం. ఇది తీసిన తర్వాత ఈ మొక్క దీంట్లో కట్ చేయాలా మనం. ఈ మొక్క దీంట్లో కట్ చేసాం. దీంట్లో ఏ మొక్క కట్ చేయాల. ఉన్న పలంగా మీకు చూపించే ఆ ట్రయాంగిల్ కట్ చేశాను. దీంట్లో మొక్క మాత్రం తీయాలి. దీంట్లో నుంచి తీసాను మొక్క. మొత్తం సరిపోయింది కదా. దీంట్లో నుంచి నాకు మొక్క తీయలే. ఈ మొక్క మాత్రం దీంట్లో మాత్రం ఎలాంటి మొక్క తీయలేదు. కాబట్టి మిస్సింగ్ గడి. ఈ మిస్సింగ్ గడిలో దీన్ని తీసుకొచ్చి పెడదాం. ఇప్పుడు దీంట్లో నుంచి అసలు మొక్కే కట్ చేయలేదు. దాంట్లో మొక్క కట్ చేసాము. మరి అదనపు మొక్క ఎలా పడింది? మిస్సింగ్ గడికి అదనపు మొక్క ఇది. ఈ మొక్క మాత్రం దీంట్లో కట్ చేసింది. దీంట్లో కట్ చేయలేదు. దీంట్లో కట్ చేయకుండా యాజ్ సజెషన్ చూపించాం మిస్సింగ్ గడి. ఈ మిస్సింగ్ గడి చూపిస్తూ దీంట్లో మొక్క కట్ చేసి దీంట్లో పెట్టాము. అంటే అదనపు మొక్క ఎలా వచ్చింది, మళ్ళీ అదనపు మొక్క ఎలా పట్టింది? అంతులేని మిస్టరీ ఇది. కాబట్టి ఇది ఎక్సలెంట్, సూపర్. థ్యాంక్ యూ. కాబట్టి ఈ ఫజిల్ చాలా అద్భుతంగా ఉందని నేను అనుకుంటున్నాను. దయచేసి బాగా క్షుణ్ణంగా కెమెరా ఆపు కూడా ఒకసారి చూడండి మీరు. మళ్ళీ ఫస్ట్ చేయండి. ఓకే, నమస్తే.